కాకినాడ సెస్ పోర్టు ఆక్రమణ కేసు ఎఫ్ఐఆర్లో వైకాపా అధ్యక్షుడు జగన్ను A1గా చేర్చాలని తెదేపా నేత రాష్ట్ర ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐడిని ఆయన కోరారు. ఇక తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆనం మాట్లాడారు. 8,320 ఎకరాల కాకినాడ సెస్ను వైకాపా నేతలు దోపిడీ చేశారన్నారు. వాటాదారుగా ఉన్న కేవీ రావును అన్ని విధాలా బెదిరించి 4,000 ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు. దేశంలో ఎకరాకు 29,000కు దొరకని భూమి జగన్ వర్గీయులకు కాకినాడ సెస్లో ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. ప్రముఖ కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది ఇచ్చిన నివేదిక ప్రకారం అక్కడ ఎకరా రేటు 50 లక్షల పైచిలకు ఉందన్నారు. కత్తులు పెట్టారు, గన్నులు పెట్టారు, బెదిరించారు, మీటింగులు పెట్టారు, ఇంటికి రమ్మన్నారు. ఆ కేవీ రావుని కాకినాడ సెజ్ 820 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? వాటా కేవీ రావు వాటా దాంట్లో 48.74% లో ఆయనకి ఆల్మోస్ట్ 4,011 ఎకరాలు కేవీఆర్ గ్రూప్ కి ఉంది. ఈ 4,000 ఎకరాలు ఎంత కొన్నారో తెలుసా? గెస్ చేయండి. 12 కోట్ల రూపాయలు. 4,011 ఎకరాలు 12 కోట్ల రూపాయలకి బెదిరించి, తుపాకీ పెట్టి బెదిరించి ఈ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి 4,000 ఎకరాలు కొట్టేశాడనే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి. అంటే కాకినాడలో కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి ఒక ఎకరా కొన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, పొట్టి సారాయి రెడ్డిని అడుగుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా సరే 29,000కి ఒక ఎకరా దొరకద్దా? 29,000కి ఒక ఎకరా భారతదేశంలో ఎక్కడైనా దొరకద్దా అని మేము అడుగుతున్నాం. ఏమి కేవీ రావుకి అంత ప్రేమ మీ మీద? అంటే పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి లావు పొడుగనే? పొడుగైతే కాదు, లావు అయితే కాదు. మరి ఏమి చూసి నీకు 29,000 రూపాయలకి ఒక ఎకరా ఇచ్చారు? నీలో ఏముందని ఇప్పుడు నేను అడుగుతున్నా. పొట్టి సారాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నిద్రని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు బెంగళూరులో ప్యాలెస్ ఉంది కదా, ₹1,00,00,000 ఇచ్చేస్తానాక ఇచ్చేస్తావా అని అడుగుతున్నా. నీ బెంగళూరులో ఉండే ప్యాలెస్ నాకు ₹1,00,00,000 ఇస్తావా? లేదు తాడేపల్లిలో నీ కొంప ₹1,00,00,000 నాకు ఇస్తావా? లేదు విజయసాయి రెడ్డికి హైదరాబాద్ లో 1.5 ఎకరా ఇల్లుంది, 55,000కి నాకు ఇచ్చేస్తావా? 60,000 వేసుకో. మీరు బెదిరించకపోతే, మీరు గన్ను పెట్టకపోతే ఏ పిచ్చోడైనా 4,000 ఎకరాలు 12 కోట్లకి ఇస్తాడా అని మేము అడుగుతాం.